విధముగా ఉంటుంది. இன்னைக்கு சபை இல்லாம சில ஊழியங்களை பார்க்கும்போது வேதனையா இருக்கிறது. ఈ రోజు సంఘము లేకుండా కొన్ని ఒక సేవను చూస్తున్నప్పుడు వేదనగా కనబడుతుంది. சபை ஐக்கியம் நமக்கு தேவை. ఈ రోజు సంఘ ఐక్యత మనకు కావాలి. சபை இல்லாம நீ எதிர்த்து நிக்க முடியாது. సంఘ ఐక్యత లేకుండా ఎదుర్కొనలేవు. பிசாசை எதிர்த்து நிக்கிறனா అపవాదును ఎదుర్కోవాలంటే முதலாவது கேட்பான் கேள்வி, మొట్టమొదటిగా అడుగుతుంది. என்ன தெரியுமா? ఏం అడుగుతుంది తెలుసా? எங்கப்பா ஞானஸ்தானம் எடுத்த? ఎక్కడ నువ్వు బాప్తిజం తీశావు? எங்க நீ ఆరాధన చేయற? ఎక్కడ నువ్వు ఆరాధిస్తున్నావు? ఆరాధన సభ எங்க? నీ ఆరాధించే సంఘం ఎక్కడ? అద పాపా, అది చూస్తాడు. அது மட்டும் இருந்தா, అది మాత్రం ఉంటే அவன் உன்னை டச் பண்ண யோசிப்பா. ఆరు నేను నీ ఉండే స్థలము గుర్తు నిన్ను ముట్టటకు కూడా ఆలోచన చేస్తాడు. நீ சபை ஐக்கியம் இல்லாம, నువ్వు సంఘ ఐక్యతలో లేకపోతే, ஆண்டவருடைய சமூகத்தை சரியாக வசனத்தை கேட்காம, ఆయన దేవుని వాక్యమును సరిగా వినకుండా ఉంటే,